మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనకు ఉన్నటువంటి దరిద్రాల్ని వదిలించుకోవడానికి, కష్టాల్ని విడిపించుకోవడానికి, ఐశ్వర్యానికి దగ్గరవ్వడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి మార్గం అని చెప్పి మీరు అనుకోకండి. పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయి. వీటినే ఐశ్వర్యానికి 21 మెట్లు అంటారన్నమాట. అంటే మనం ఐశ్వర్యానికి దగ్గర అవ్వాలంటే ఒక్కొక్క మెట్టు చొప్పున 21 మెట్లు కనుక మనం ఎక్కామంటే ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మనం మారిపోతామనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆ మెట్లు ఏమిటి అనేటటువంటిది రోజుకి ఒక మెట్టు చొప్పున ఐశ్వర్యానికి మొదటి మెట్టు, ఐశ్వర్యానికి రెండో మెట్టు అని 21 మెట్ల గురించి నేను సులభమైనటువంటి పరిహారాలతో ఉదాహరణలతో నేను మీకు చెప్తాను. మీరు కనుక వీటిని జాగ్రత్తగా పాటించడానికి ప్రయత్నం చేశారంటే ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క దరిద్రము, ఒక్కొక్క పీడ, ఒక్కొక్క రోగము, ఒక్కొక్క క్లేశము, ఒక్కొక్క దుఃఖము, ఒక్కొక్క కష్టము మీ నుంచి దూరం అయిపోయి ఈ 21 మెట్లని మీరు ఎక్కేటప్పటికి అంటే 21 పరిహారాలు మీరు పాటించేటప్పటికీ ధనలక్ష్మి అనుగ్రహానికి, అదేవిధంగా ఈశ్వరానుగ్రహానికి, ఐశ్వర్యానికి అంటే అష్టైశ్వర్యాలకి మీరు దగ్గరవడం అనేటటువంటిది కలుగుతుంది. మీరు ఐశ్వర్యవంతులుగా మారడానికి ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చక్కటి మార్గం చూపిస్తాయి. కాబట్టి నేను ప్రతిరోజు ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉంటాను. ఆ పరిహారాన్ని మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ 21 పరిహారాలు అయ్యేటప్పటికీ మీరే నాకు చెప్తారు, గురువుగారు, చిర్రావూరి గారు, మీరు చెప్పినటువంటి పరిహారాలని మేము పాటించాం, ఈ రోజున మా కష్టాలన్నీ కూడా తొలగిపోయాయండి, చాలా సంతోషంగా ఉన్నాం మేమని మీరే మాకు చెప్తారు. మీరు ఇంకో 10 మందికి చెప్తారు. 10 మందికి చెప్పి ఫలానా చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఈ పరిహారాలు చెప్తున్నారు చిర్రావూరి గారు, ఐశ్వర్యానికి 21 మెట్లు, కాబట్టి మీరు కూడా చూడండి, పాటించండి, ఐశ్వర్యాన్ని పొందండి అని మీరే చెప్తారు. నేను చెప్పక్కర్లేదు మళ్ళీ. కాబట్టి ఈ పరిహారాలనే కూడా మీరు పొందాలి అనుకుంటే వెనువెంటనే మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేయాలంటే కనుక మీరు ఖచ్చితంగా మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే, ఒకవేళ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది. దాన్ని కనుక అలా టచ్ చేశారనుకో వెంటనే ఒక చిన్న గంట బొమ్మ కనపడుతుంది. ఆ గంట బొమ్మను కూడా టచ్ చేశారనుకోండి, మేము పెట్టినటువంటి వీడియోలని కూడా మేము ఇక్కడ ఇలా అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకవేళ ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోలేదనుకోండి, అయ్యో చిర్రావూరి గారి వీడియోలు మనకు రావట్లేదంటే అనుకుంటూ ఉన్నారనుకోండి, వెంటనే చూసుకోండి, సబ్స్క్రైబ్ అయినా మీరు ఆ గంట బొమ్మను యాక్టివేట్ చేసుకున్నారో లేదో. కాబట్టి రేపటి నుంచే అంటే తరువాతి వీడియో నుంచే ఐశ్వర్యానికి 21 మెట్ల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. తరువాతి వీడియో నాది ఐశ్వర్యానికి మొదటి మెట్టు. చాలా సులభమైనటువంటి పరిహారాలు. ఇంత సులభమైనటువంటి పరిహారాలు ఇంత చక్కగా మీకు అర్థమయ్యేలాగా ఇంకెవరో చెప్పకపోవచ్చు. అది నా గొప్పతనం అని చెప్పి నేను చెప్పను. కానీ వెనకాలందు చూసారా, అమ్మవారు సరస్వతి అమ్మవారు ఆవిడ యొక్క అనుగ్రహంతో, ఆవిడ యొక్క ఆదేశంతో నేను ఈ పరిహారాలని మీకు చెప్పడం జరుగుతోంది. మీరు ఇంట్లో సులభంగా చేసుకోదగినటువంటి పరిహారాలు ఇవన్నీ. కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి, మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి టచ్లోనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి. చక్కగా సబ్స్క్రైబ్ అని ఇలా నొక్కగానే వెంటనే గంట బొమ్మ ప్రత్యక్షం అవుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. తరువాతి వీడియో నుంచే మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, పీడలు, దరిద్రాలు, దుఃఖాలు అన్నిటినీ దూరం చేయబోతున్నాను. అమ్మ అనుగ్రహంతో జయం.